ఖాళీగా తిరుగుతున్నారని బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు మీకోసం గొప్ప అవకాశం. సర్పంచ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చదవడం రాయడం రాకున్నా పర్లేదు, సర్పంచ్ కావచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఎన్ని సీట్లైనా ఓట్లైనా కొనేయొచ్చు. కాల పరిమితి 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అభివృద్ధి చేసినా చేయకున్నా ఓటుకు డబ్బులు పంచితే చాలు. పొద్దుమికి సుక్క ముక్క పెడితే స్వర్గం. ఇక విజయం మీదే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అర్హత బాగినూరి అర్హత బాగా మాయమాటలు చెప్పాలి, మందిని మోసం చేసుడు రావాలి, భూ కబ్జాలు చేయాలి. ఇక మనకి ఏంటంటే ఈ రాసింది వికారాబాద్ శేఖర్ అన్నట్టు మనకి ఇక్కడ చూసుకోవాలి. మొత్తంగా ఎట్లా అంటే లంగా అవతారము, రాజకీయ దొంగ అవతారం ఎత్తాలి. లంగలకైతేనే అక్కడికి వస్తుంది. ఇక ఉన్నటువంటి మంచి నాయకులు ఈనాడు మనకు కర్బర్గా అవుతున్నారు. ఈనాడు వాళ్ళ ఆశయాలను గుర్తించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. గ్రామీణ ప్రాంతాలలో మంచి మంచి లీడర్లు ఉండవు ఒకప్పుడు, కానీ ఈనాడు మొత్తం దొంగలు, లంగలు, చోరుగాలు ఇటువంటి ఒళ్ళెమోపాయి. ఏం పనిపాట లేని వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, మొత్తం గప్పాలు కొట్టుకుంటా మోసం చేయని కోరని ఉంటే ఇక అర్హతలు కూడా పెట్టిరు మనకి. ఇక్కడ మాయమాటలు చెప్పాలి, దొంగేశము, లంగేశం, రాజకీయ దొంగలు కావాలి మొత్తం మీద. ఈనాడు సొంత ప్రయోజనాల కోసం, గ్రామీణ ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజలకు ఇచ్చిన హామీ కోసం పనిచేసినటువంటి నాయకుడు కొనుక్కుందామన్నా దొరకలేదు. దట్టుంది ఈనాడు పరిపాలన వ్యవస్థ, నాయకుల వ్యవస్థ. ఈనాడు ప్రజల పట్ల ఉన్నటువంటి రాజకీయ నాయకులు సోయి ఎట్లుందంటే పైసలు వస్తున్నాయా లేవా గది కావాలి, కానీ నాడు చూద్దామన్నా కొనుక్కుందామన్నా దొరుకుతలేరు. అసొంటోళ్ళు ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో ఉంటే మంచి నాయకులు ఎన్నుకోరు. గది నేను చెప్పేది. ఎక్కువ తక్కువ ఏమొద్దు, చుక్క ముక్క బీరు బిర్యానీ వస్తుందని చెప్పేసి ఓటేస్తే మాత్రం మీ జీవితాలు నాశనం అవుతాయి. గ్రామంలో సమస్యలు కూడా అట్లనే ఉంటాయి. ఇక మన మీద సమస్య ఉందని కూడా చెప్తాను కొడుతుంటారు. ప్రజలారా చూసి ఓటేయండి. గ్రామీణ ప్రాంతాలలో మంచి నాయకులను ఎన్నుకోండి అని చెప్పేసి మంచి మెసేజ్ ఇక మనకి వికారాబాద్ శేఖర్ అందించడం జరిగింది. ఇక చూసుకోరు, ఇక ఓటు ఎట్టేస్తారు, చుక్క ముక్కకు దీన్ని ఓటేస్తారా, అభివృద్ధి నడిపించేటటువంటి నాయకులు ఎన్నుకుంటారా, ఇక మీ ఇష్టం.